హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనతో ఉన్నారు మృత్యుంజయ మూవీ టీమ్, శ్రీ విష్ణు గారు, రేబా జాన్ అండ్ హుసేన్. టు బిగిన్ విత్, నాకు హుసేన్కి ఆల్మోస్ట్ 15 years బ్యాక్, 12 years to 13 years బ్యాక్ నుంచి మాకు పరిచయం ఉంది. మేమిద్దరం కలిపి విక్రమ్ కుమార్ గారి దగ్గర పనిచేసాం, గ్యాంగ్ లీడర్ సబ్జెక్ట్కి, హలో సబ్జెక్ట్కి. మేము వచ్చేసి ఆయనతో సిట్టింగ్కి వెళ్ళాం. సో ఐ నో హిమ్ ఫ్రమ్ బిఫోర్. అందుకని తనంటే నాకు కొంచెం ఎక్కువ చిన్న పార్షియాలిటీ ఉంటుంది. ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతానని ఏమి మనసులో పెట్టుకోలేదు. బట్ సార్, శ్రీ విష్ణు గారు, నేను ఫస్ట్ నుంచి నాకు మిమ్మల్ని కలవంగానే నాకు ఒక క్వశ్చన్ అడగాలని ఉంటుంది ప్రతిసారి. సో మీ ట్రేడ్ మార్క్ ఒక బీప్ డైలాగ్స్ ఉంటాయి. నో అఫెన్స్, ఎవరిని బాధ పెట్టినట్టు ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, అర్థమైపోద్ది, ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. అది మేము వచ్చేసి యాజ్ అన్ ఆడియన్స్ నేను చాలా తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. అలాంటి మృత్యుంజయలో ఉంటాయా? ఉండవండి. ఎందుకంటే దీంట్లో మాటలే తక్కువ నావి. ఓకే. ఇదేంటంటే కొంచెం మనం ఎంటర్టైన్మెంట్ చేసినప్పుడు మనలోంచి వచ్చిన కథ, మనలోంచి వచ్చిన క్యారెక్టర్ కాబట్టి ఈజీగా కనెక్ట్ అవ్వడానికి యంగ్స్టర్స్కి మనం ఫ్రీ ఫ్లోలో వెళ్ళిపోతాం. బట్ ఇది కొంచెం టిపికల్ క్యారెక్టర్. ఈ స్టోరీ కూడా అంటే ఎవరు కూడా ఇలాగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ దీంట్లో అవుదామని ఆర్బిటరీ యాడ్స్ కలెక్ట్ చేసుకుంటా ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉన్నాడు. అంత ఫ్రీ ఫ్లోలో ఉండడు. అండ్ బయట కూడా ఇలాంటి వాళ్ళు తగలరు మనకి, ఎక్కడో రేర్గా. అదే ఈ సిబిసిఐడి కైండ్ ఆఫ్ ఇంటెలిజెంట్ జాబ్స్కి వెళ్ళే బ్యాచ్ అందరూ కూడా మనకి ఎవరు బయట తగలరు. అవును. సో వాళ్ళ మీద పెద్ద నేను వర్కౌట్ చేయడానికి కూడా ఏం లేదు ఈ సినిమా. కంప్లీట్ డైరెక్టర్ ఏది చెప్తే దాన్ని ఫాలో అయిపోవటమే. ఇది ఎక్కువ గేమ్లోకి వెళ్ళిపోతుంది సినిమా స్టార్ట్ అయిన ఒక ఫస్ట్ 20 minutes వరకు. సో మోర్ లైక్ ఎ థ్రిల్లర్, కంప్లీట్ థ్రిల్లర్, ఓపెన్ థ్రిల్లర్. మనకు ఓపెనింగ్ నేను కనిపించే వరకు డైరెక్ట్ సినిమా స్టార్ట్ అవటమే ఫిఫ్త్ గేర్లో స్టార్ట్ అయిపోతుంది. ఓకే. నేను కనిపించాక కొంచెం నేను ఈ మధ్యన ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ అలవాటు పడ్డాను కాబట్టి నన్ను మీరు తీసుకోవడానికి ఒక 10-15 minutes పడుతుంది టైం. సో అక్కడి నుంచి వన్స్ గేమ్ స్టార్ట్ అయ్యాక ఎండ్ వరకు కూడా అదే పేస్లో దడదడమంట వెళ్ళిపోతుంది. నేను మాట్లాడే స్కోప్ లేదు ఈ సినిమాలో, అంటే ఎక్కువ ఇది ఉంటుంది కదా. సో ఇది కొంచెం క్యాట్ అండ్ మౌస్ ఆ టైప్ ఆఫ్ ఇదండి. సో బికాస్ మీరు అన్నారు కాబట్టి, మీరు ఒక ఫ్యూ డేస్ బ్యాక్ వచ్చేసి మనకి విష్ణు విన్యాసం రిలీజ్ అయింది. దాంట్లో వచ్చేసి నువ్వు హీరో అంటే బొంగులో హీరో అని చెప్పేసి అని అంటారు. ఇక్కడ వచ్చేసి రెబా జాన్ గారు వచ్చేసి మీరు ఏంటి హీరో అవుదాం అనుకుంటున్నా అంటే, హీరో అవుదాం అనుకుంటే నేను హీరో అన్నారు. సో బేసిక్లీ దీంట్లో మీరు ఒక వెరీ నార్మల్ కామన్ గై. ఇప్పుడు వాళ్ళు చేసే జాబ్లో నేను వేలు పెట్టానంటే, ఇప్పుడు పోలీస్ ఉన్నాడు, పోలీస్ చేసే పనిలో నేను ఏదైనా వెళ్ళి బయట నుంచి సార్ మీరు ఈ యాంగిల్లో చేస్తే ఇన్వెస్టిగేషన్ బాగుంటుందేమో అంటే, ఈ పన్ను చూసుకో, నువ్వు ఏమంటా హీరో అవుదాం అనుకుంటున్నావా, లేకపోతే నువ్వేమన్నా హీరోవా అని అంటాం, బయట కూడా అంటాం కదా. ఇప్పుడు మనం ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక డిఫరెంట్ మన ఫ్రెండ్స్ బ్యాచ్లో ఉన్నప్పుడు కూడా ఒక డిఫరెంట్ డ్రెస్సింగ్తో సినిమాకి సమ్ ప్రీమియర్ అవుతుంది. మనం రెడీ అయిపోయి వచ్చావు అనుకోండి, నువ్వు హీరోవా, వాళ్ళు కదా హీరో, ఆ కామన్ ఇది ఉంటుంది కదా. సో ఆ మైండ్ సెట్తోనే అమ్మాయి కూడా నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావు, నువ్వు అంతా ట్రాక్ చేసేద్దాం అనుకుంటున్నావా అనే టైంలో వచ్చే ఈ డైలాగ్ అనమాట అది. సో బట్ హీరో అవుతా ఒక రీజన్ చెప్పేయచ్చు. ఒక పాపకి సపోర్ట్గా నేను ఉంచునుంటా, చిన్న పాప కోసమే ఈ సినిమా అంతా కూడా. సో ఆ పాప కోసం ఎప్పుడైతే నన్ను వాళ్ళ ఫాదర్ ప్లేస్లో నన్ను తీసుకుని ఆ అమ్మాయి జస్టిస్ కావాలందో, ఆ ప్లేస్లో నేను ఆ పాపకి హీరో. సో అది మనకి చైల్డ్ సెంటిమెంట్ ఎప్పుడు వర్కౌట్ అవుతుంది. సో ఈ సినిమా కూడా అలాగే గట్టిగా వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ రెబా, క్వశ్చన్ ఫర్ యూ. సో ఇది దిస్ ఈస్ యువర్ సెకండ్ ఫిల్మ్ విత్ శ్రీ విష్ణు గారు. అంటే ఇట్స్ అ బోరింగ్ క్వశ్చన్ ఐ నో, అండ్ బట్ ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ ఏంటి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అని అడగను. బట్ దట్ వన్ వాజ్ అ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్, కామెడీ. దీంట్లో చూస్తే వచ్చేసి ఐ థింక్ విత్ వాట్ ఎవర్ ద ట్రైలర్ విజువల్స్ ఐ సా, you're not smiling. It was always neat ga enti police buttle వేసుకుని strict గా మాట్లాడుతున్నారు. So what is the working experience? ఎందుకంటే sometimes when you're put in a entertaining set, you keep smiling. ఒక థ్రిల్లర్ జానర్లో పెట్టంగానే sometimes మన మూడ్ కూడా దానికి ఏంటికి అనుగా కొంచెం we get carried away. So Was the set very serious like your face in the trailer, or was it entertaining?
No, honestly, I think set is always super fun. Every time Okay. Vishnu Garu is there, Yeah. set chala fun ga undi. Anyway, it's a given. But I think overall the set was very, very comfortable, even though the film is a serious subject. Okay. I mean, like you mentioned, the first film is a complete out and out entertainer. In that you can, you're always cracking jokes. You're in that zone all the time. Yeah. But here it was a big responsibility and a challenge for me. ఎందుకంటే ఇట్స్ quite an intense character that I'm playing. నేను ఒక IPS ఆఫీసర్ ప్లే చేస్తాను in the movie, for which I had to do a lot of preparations just to get into that character, with, to do with the body language or the mannerisms and all of that, for which definitely the entire team, that is Hussain Garu, Sri Vishnu, they were all there to help with the body language and the mannerisms and the dialogue delivery and all of that. A little tough because I'm generally a very bubbly person. I love to laugh and I'm always, most of the times, always smiling and fooling around. Tough in the sense to get into the character in Yeah. the beginning. A serious scene always takes 10 minutes to adjust. Yeah. So, But the moment I wore the uniform, I put on the uniform, I feel like I had this feeling of responsibility that I have to do my best to not disappoint anybody watching me in that role. So I feel like that was a challenge, but I enjoyed that process. okay. Yeah. Nice. Brother, Darling. a question for you. Yes. నాకు తెలుసు కదా, మనం ఆ రోజు అప్పట్లో వచ్చేసి చెన్నైలో సిట్టింగ్ దగ్గర నుంచి, సో ఈయన ఎప్పుడు ఈయన స్క్రిప్ట్స్లో వచ్చేసి ఆల్వేస్ దే ఆర్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ థ్రిల్లింగ్ సబ్జెక్ట్స్. నాకు అప్పుడు కూర్చుని మాట్లాడుకున్నా, నేను వచ్చేసి తనకి తొలి ప్రేమ చెప్పేవాడిని, తను వచ్చేసి నాకు వేరే కథలు చెప్పినప్పుడు అన్నీ ఇలాగే ఉండి, ఒక లెఫ్ట్ హ్యాండ్ సిండ్రోమ్ అని చెప్పేసి ఒక చెప్పాడు, దాని తర్వాత ఇంకోటి ఏదో. ఇప్పుడు ఐ డోంట్ నో ఇఫ్ యూ డిస్కస్ దిస్ స్క్రిప్ట్, but most of the films, subjects that he narrated were completely thrillers. The script that he gave to Sukumar garu kuda, ఏది మన నాన్నకి ప్రేమతో వచ్చేసి ఏంటి మొత్తం మూల కథ కానీ మొత్తం ఈయన కూర్చుని దగ్గర ఉండి చేశారు. దట్స్ ఆల్సో అ థ్రిల్లర్. బట్ మళ్ళీ లాంచ్ అయింది మాత్రం ఒక ప్రాపర్ రామ్ కామ్, దాని ముందు వచ్చేసి షార్ట్ ఫిల్మ్స్. సో యూనో ఏంటి, వాట్ ఈస్ యువర్ ఏమంటారు పార్షియాలిటీ టువర్డ్స్ థ్రిల్లింగ్ సబ్జెక్ట్స్? Partiality through ఏమో వెంకీ, థింగ్ వాట్ ఎవర్ ఐ రైట్ ఇట్ ఎండ్స్ అప్ బికమింగ్ థ్రిల్లర్. ఏ టాపిక్ అయినా ఇవ్వండి, ఆ టాపిక్ టర్న్స్ ఇంటూ థ్రిల్లర్ ఫర్ మీ. ఓకే. థ్రిల్లర్, డ్రామా, అండ్ అదర్ థింగ్ ఇస్ ఫనీ బోన్ తక్కువ, సో ఫన్ ఎక్కువ రాదు. somehow I enjoy thrillers. I enjoy because there's something unexpected, there's something more to tell, something that you have not next ఇది అవుతుంది అంటే అవ్వకుండా ఉండటం. Little surprises that comes throughout the narrative is something I enjoy. So basically I'll tell you something, like last 2-3 years నుంచి నేను any producer that I meet, they're saying ఇప్పుడు only 2 things are selling. ఒకటి యాక్షన్ అండ్ స్పిరిచువాలిటీ or something, ఏదో మ్యాజిక్ ఉండాలని. సో trying to convince a producer or ఏంటి an actor like ఏంటి శ్రీ విష్ణు గారిని కానీ for a thriller, it's a very tough thing. ఎందుకంటే ఇప్పుడు బేసిక్లీ యూఆర్ యాజ్ గుడ్ యాజ్ అన్ డెబ్యూటెంట్, ఎందుకంటే యూ టుక్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఫ్రమ్ యువర్ డెబ్యూ టు దిస్ ఫిల్మ్. 10 years. సో ఒక ప్రాపర్ ఒక 10 years గ్యాప్ వచ్చింది. సో you will be treated like a debutant. Absolutely. So if you ఇలాంటి ఒక సబ్జెక్ట్ని ఒక ప్రొడ్యూసర్ దగ్గర తీసుకెళ్లాలన్నా, లేకపోతే శ్రీ విష్ణు గారి దగ్గర తీసుకెళ్లాలన్నా, who has always done entertaining films, and ఎలా, how did you? అందరి దగ్గర థ్రిల్లర్స్ చెప్పుకుని తిరుగుతున్నా. ఆల్ ఐ హ్యాడ్ వాస్ థ్రిల్లర్స్, ఐ వాస్ టెలింగ్ థ్రిల్లర్స్. అండ్ మీరు చెప్పినట్టే ఆ 5 years back it was all love stories. Yeah. Now it is action and spirituality. Yeah. But all I had was thrillers. Yes. So చెప్తూ తిరుగుతూ I went to a producer's place to narrate అన్నమాట. It was a very eerie and very disturbing place. And I was like, ఏంటిది ఎలా ఉంది, ఉండాలా ఉండకూడదా ఏంటి, చాలా గాబరా వస్తుంది అనమాట. అక్కడికి ఫర్ సమ్ రీజన్ మ్యాజికలీ పవన్ వచ్చాడు. పవన్ సాధ్ని కేమ్ డౌన్. అండ్ ఐ వాజ్ లైక్, ఐ సా హిమ్, ఐ వాజ్ డిలైటెడ్. ఒక రే ఆఫ్ హోప్లా కనిపించాడు నాకు హీరో హోప్లా కనిపించాడు. పవన్కి బకరగాడ కనిపించాడు. నేను ఇక్కడ ఉన్నావేంటి నువ్వు అన్నాడు. అదే సార్ కథ చెప్దామని వచ్చానంటే 10 ఇక్కడి నుంచి నడు అన్నాడు. అది కాదు సార్ మీటింగ్లో ఉన్నారు కథ చెప్పన్నారంటే ఏం పర్లేదు 10 ఇక్కడి నుంచి. హీ లిటరలీ డ్రాగ్ మీ అవుట్ ఆఫ్ దేర్. హీ లెఫ్ట్, హీ కెప్ట్ టెక్స్టింగ్. అక్కడ 10 నిమిషాల్లో ఫినిష్ చేసుకుని బయటకు వచ్చి ఏమైంది అంటూ ముందర
ఐ మెట్ సో అండ్ సో ప్లేస్, ఐ వాంట్ యూ టు మీట్ సంబడి అని చెప్పి టుక్ మీ టు, దట్ ఈస్ ద ఫస్ట్ టైం మెట్ సన్నీ అనమాట. ఓకే. సన్నీతో ఉన్నాడు. సో సన్నీ గారిని కలిసిన తర్వాత సో అండ్ సో పరిచయం అయింది. నేను రైటర్ నువ్వు, రైటర్ సార్, డైరెక్షన్ ట్రై చేస్తున్నాను సార్. ఏం కథలు ఉన్నాయి? ఉన్నాయి సార్ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టు, టెల్ మీ వన్ స్టోరీ దట్ యూ రియలీ లైక్, ఇఫ్ ఐ లైక్ ఐల్ డూ ఇట్. అండ్ దట్ వాస్ లైక్ అ నైస్ దిస్ థింగ్, టు ద పాయింట్. టు ద పాయింట్. I was like, I have thrillers. I didn't ask you what the genre was. I said, tell me what you like. If I like it, I'll do it. I told him a story, and that is how the journey with Sunny and the whole team started off. And ఈయన మేము ముందు ఫిల్మ్ చేస్తున్నప్పుడు 10 years బ్యాక్ చేస్తున్నప్పుడు మేము ఏ బిల్డింగ్లో ఉండేవాళ్ళమో అదే బిల్డింగ్లో పైన ఉండేవారు, ఓకే. 1 floor above. And I always used to ask people in sirni kalvali అని చెప్పి, always want to meet him, but never ఎప్పుడు అవ్వలేదన్నమాట. So then when the story was done and all the stuff, in fact దీనికన్నా ముందు ఇంకో స్టోరీ చేసాం. అది we went and told విష్ణు గారు అనమాట. విష్ణు గారు అప్పుడు ఏమన్నారంటే, ఈ కథ క్లైమాక్స్, నేను చెప్పిన కథ క్లైమాక్స్, నేను చేయబోయే కథ క్లైమాక్స్ కొంచెం దగ్గరగా ఉన్నాయి, సినిమా రిలీజ్ అయిన తర్వాత కాల్ తీసుకుందాం అన్నారు. సో ఖాళీగా ఉన్నాను, ఏం చేయాలి తెలీదు. అండ్ ఐ హ్యాడ్ దిస్ ఐడియా, స్టార్టెడ్ డెవలపింగ్ ఇట్. ఐ టోల్డ్ సన్నీ అగైన్, ఈ కథ ఉందంటే పల్లె ఉందరా ఐడియా, మృత్యుంజయ స్టోరీ, ఈ కథ పల్లె ఉందరా కథ, లెట్స్ డూ ఇట్. ఎవరు అనుకుంటున్నాను, లాస్ట్ 6 monthsగా విష్ణు గారే మైండ్లో ఉన్నారు, ఆయన కోసమే ప్రిపేర్ అవుతున్నాం కదా. అండ్ వెన్ ఐ వాస్ రైటింగ్ ఇట్, ఆల్ ఐ కుడ్ సీ ఇస్ హిమ్. ఓకే. మరి చెప్దాం పదా అన్నారు. అది కాదు, ఆ సినిమా కోసం వెయిట్ చేద్దాం అన్నారు కదా, వై డోంట్ బి వెయిట్, ఏం అక్కర్లేదు వెళ్దాం. వి కాల్డ్ హిమ్ అప్, అంటే వి వర్ ఇన్ ద కంటెంప్లేటింగ్ అనమాట, ఎస్ చెప్తారా, పిలుస్తారా, లేకపోతే వెయిట్ చేయమంటారా అని. 1 call ఇస్తే రండి. సో బేసిక్లీ మీరు చెప్పిన కథ, తీసుకెళ్ళిన కథ చేయలే, తర్వాత ఇంకో కథతో హోల్డ్, యా ఆ సినిమా రిలీజ్ వరకు హోల్డ్లో ఉన్నాం. ఓకే. ఖాళీ గ్యాప్లో ఎందుకు ఉంటామని చెప్పి ఇంకో రాస్తే దట్ టుక్ ఆఫ్. విష్ణు గారు, బేసిక్లీ మీరు ఇంచుమించు ఆల్మోస్ట్ అందరూ డెబ్యూటెంట్స్తోనే పనిచేశారు. అందరికీ ఏమంటారు పెద్ద సక్సెసెస్ వచ్చినాయి అండ్ ఎంటర్టైనింగ్గా వచ్చేసి. సో ఇంకొక గ్రేట్ థింగ్ ఏంటంటే, మీ స్పేస్లో అసలు మీ కాంపిటీషన్ కూడా లేదు సార్. యూఆర్ జస్ట్ లైక్ వన్ అండ్ ఓన్లీ. ఏంటి గతంలో వచ్చేసి కామెడీ సినిమా లేకపోతే ఎంటర్టైనర్లో మీకు వెన్ వి గో బ్యాక్ టు 80s, ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, నరేష్ గారు ఉండేవారు. బట్ ఇప్పుడు నిజంగా మీరు చూస్తే మీరు వచ్చేసి వన్ అండ్ ఓన్లీ రారాజ్ కింద ఉంటున్నారు. సో ఇంత కంఫర్టబుల్ స్పేస్ ఉంది. ఇప్పుడు మీ సినిమా అంటే మీకు ఓకే, శ్రీ విష్ణు గారి సినిమా రిలీజ్ అవుతుందంటే పదండ్రా వెళ్దాం, హ్యాపీగా నవ్వుకుంటూ వద్దాం అని చెప్పేసి అనుకుంటారు. సో అలాంటి మీరు ఈరోజు వచ్చేసి కొంచెం కంఫర్ట్ స్పేస్ పక్కకు వచ్చేసి యూ డూయింగ్ దిస్ ఎక్స్పెరిమెంట్. అంటే గతంలో ఏమంటారు రవితేజ్ గారు చేశారు, తమిళనాడులో వచ్చేసి ధనుష్ గారు చేస్తూ ఉంటారు. హీ విల్ ఆల్వేస్ స్పేస్ ఇట్ లైక్ 1 commercial ప్రాపర్ సినిమా, ఒకటి ఎక్స్పెరిమెంట్ సినిమా. దట్స్ హౌ హీ ఆల్వేస్ పొజిషన్ హిస్ ఫిల్మ్స్. So this is the first time you're stepping out of your your comfort zone and your territory. So అది మీరు ఒక ఎక్స్పెరిమెంట్ కింద చూస్తారా, లేకపోతే రిస్క్ అని కింద చూస్తారా, లేకపోతే హుసేన్ గారి మీద నమ్మకమా? అంటే ఇనిషియల్గా నేను అన్ని కొంచెం కంటెంట్ డ్రివెన్ డ్రామాసే చేశాను. ఎస్, గతం ఫస్ట్లో. సో తర్వాత ఎప్పుడైతే ఎంటర్టైన్మెంట్ ఇదైందో, ఆడియన్స్ అదే ఎక్కువ అడగటం మొదలుపెట్టారు, అదే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. స్లోగా నేను ఆడియన్కి ఏది కావాలో అది 100% మనం సర్వ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఒక్కొక్కసారి కంటెంట్ ఎప్పుడు మంచిది దొరికితే అప్పుడు కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ చేద్దాం అనేది ఉద్దేశం. బట్ ఈ సినిమా ఇది కంప్లీట్ కొంచెం కొత్త సినిమా, నాకు కొత్త సినిమా. అంటే మాటలు చాలా తక్కువ ఉండి చాలా డిఫరెంట్గా నేను ప్రొజెక్ట్ చేసుకోకపోతే ఆడియన్స్కి మళ్ళీ పర్ఫార్మెన్స్ దగ్గర మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. నా వరకు నేను 100% హుసేన్ నమ్మా. కంపల్సరీ మనోడు థ్రిల్లర్లో చాలా పీక్ ఇది ఉంది, మనకు దాంట్లో అంత లేదు. సో 100% మనం డైరెక్టర్ని ఫాలో అవ్వాలి. ఫాలో అయ్యే చేసా. నిజంగా చేస్తున్నప్పుడు సరిపోతుందా ఇది, నాకు ఎందుకు, నాకు ఇది కొత్తగా ఉంది, మాటలు తక్కువ ఉన్నాయి, చిన్న ఎక్స్ప్రెషన్స్, ఇదంతా సరిపోతుందా అన్నట్టు అనుకునేవాడిని. నాకు డౌట్ ఉండేది నిజంగా. బట్ వన్స్ ఇప్పుడు ఎడిట్ అయిన తర్వాత RRతో చూసిన తర్వాత ఓకే,
మనం అనుకున్నదే నేను ఏదైతే భయపడ్డానో అదైతే అసలు లేదనమాట. 100% ఇది ఎవరైతే ఈ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ చూస్తారో, థ్రిల్లర్స్ బాగా ఇంట్రెస్ట్ ఇది ఉంటుందో వాళ్ళకి 100% ఈ సినిమా నచ్చి తీరుతుంది. సూపర్. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సినిమాతో మనం కూర్చొని అలా కథలోకి వెళ్ళి అటు ఇటు చూసి సరే సినిమా అయిపోతుంది, అంత పేస్ ఉంటుంది అనమాట. సో అది చాలా థ్రిల్లర్లో అంత పేస్ ఈ మధ్యన అయితే మన తెలుగులో కూడా ఏమీ రాలేదు. సో డెఫినెట్గా నా ఫీలింగే ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. యూజువలీ మలయాళంలో వెన్ యూఆర్ డూయింగ్ ఫిల్మ్స్ అక్కడ కొంచెం సీరియస్ కంటెంట్ ఫిల్మ్స్ చేశారు. దాని తర్వాత తమిళ్లో వచ్చేసి యువ్ డన్ బిగిల్ విచ్ ఇస్ అగైన్ అ సీరియస్ క్యారెక్టర్. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇట్స్ ఆల్ దట్ బబ్లీ క్యారెక్టర్ వేర్ ఏంటి యూ విల్ బీ బిహైండ్ హిమ్, అదే ఏమంటారు ఒక చిన్న ఇద్దరు తీసి చేసుకునే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇది కూడా ట్రైలర్ నుంచి చూస్తే ఒక చిన్న ఏమంటారు నువ్వనేమో నేను అన్న టైప్ ఉంది, బట్ కొంచెం సీరియస్గా ఉంది. సో బేసిక్లీ హౌ డిఫరెంట్ ఇస్ ఇట్ ఫ్రమ్ మలయాళం డూయింగ్ అ సీరియస్ సినిమా దేర్ అండ్ డూయింగ్ అ సీరియస్ సినిమా ఇన్ Telugu? Actually, to be very honest, when you're reminding me is when I realize I've actually done a lot of thriller films. Kani this film felt very different. ఎందుకంటే I think it's because of the role that I played. I think such a strong, intense IPS officer who's with so much command. I think it's the first time I'm doing something like that. And obviously it was a bit of a tricky situation for me because people loved Sarayu in Samajavaragamana so much. I was thinking, are people going to, how much are they going to relate to this role or this character of mine was one doubt initially. But above that, I feel like the belief that I think even Vishnu Garu mentioned to me, I think from the beginning. In fact, the reason why I did Samajavaragamana also was because Sri Vishnu Garu saw me in Bigil and he really thought, he was very impressed with the character, and that's how Samajavaragamana happened. So I was like, okay, at least I get to... eye for talent. Yeah. So I think he's definitely the reason how I've, you know, my reason for Telugu movies is definitely Vishnu Garu, because he trusted my potential and got me here. So I think that obviously I was not able to do it in Samajavaragamana, and he thought maybe I should do a serious character in Telugu, and that's how Mrityunjay happened. But difference I don't honestly, it's to be very honest, it's very similar to the kind of genre that we do, that I have done in you know how they shot in Malayalam. It's a very straightforward story. There's not too many build-ups. Em ledu. There's no you know unnecessary. That's how cinema in Malayalam is, right? It's very true to its nature and very. What do you say, one-dimensional kind of, and I feel like this film is also taken in that style. Very realistic, chala realistic ga undi, no drama, no extra build-ups and all of that. So I feel like it was very similar. It was a very similar experience doing this film as well. So again, to mount a in the thriller, even for a producer, Sunny Anna gurinchi maatladukovalana, it's a very tough call, and that too enti when రెండు సినిమాలు ఒకే రిలీజ్ డేట్ ఇచ్చినప్పుడు మీ కష్టం పగోడికి కూడా రాకూడదు సార్. నేను అదే అనుకున్నాను. You chose that, huh? Purposely? No, why? Just kidding. He's like, let's do this. Do different యూజువల్లీ ఒక చిన్న genres. అన్కంఫర్టబుల్నెస్ ఉంటుంది. ఏంటి ఎవరు తెస్తుంది, ఎవరు ఫస్ట్ డేట్ వేశారు, ఎవరు ఫస్ట్ ఫినిష్ చేశారు, ఈ ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ఫైనల్గా యూనో అదే ఏంటి అత్తారింటి దారిలో డైలాగ్ ఉండొచ్చండి, ఎక్కడ నెగ్గాలో కదా ఎక్కడ తగ్గాలని. సమ్ టైమ్స్ యూనో హీ టుక్ హై రోడ్ కొంచెం టు ఏంటి ఒక 1 week 10 days వచ్చేసి వెనక్కి వెళ్దాం అనే డెసిషన్ కూడా ఇట్స్ యాక్చువల్లీ ఒక చిన్న బ్రేవ్ డెసిషన్. ఎందుకంటే గమ్మున ఎవరన్నా ఒక రిలీజ్ డేట్ మార్చారు అని అనగానే ఒక రకంగా ఒక టాక్ ఏదో దగ్గరలేరా అనే టైప్లో ఒక ఇది ఉంటుంది. బట్ హీ టుక్ హై రోడ్. సో వన్ వర్డ్ అబౌట్ ద ప్రొడ్యూసర్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ యూ సార్. నాకు అంటే మనం కంఫర్ట్ అని అంటాం, అదంతా సూపర్. ఎప్పుడు కూడా మీకు నచ్చిందా, మీకు ఓకేనా, ఏ కాల్ తీసుకున్నా కూడా మీకు ఓకేనా,
బేసిక్గా కొన్ని ఒక్కొక్కసారి కొంతమంది ప్రొడ్యూసర్ డెసిషన్లు తీసేసుకున్నాక మనకు చెప్తారు, అది ఎవరిది వాళ్ళది. బట్ ఈ సినిమా అలా జరగలేదు. ఎప్పుడు కూడా మనం షూట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మీకు ఓకేనా, ఇది ఫలానా వీళ్ళు ఓకేనా, ఈ ఎడిటర్ ఓకేనా, ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఓకేనా, అలా లాస్ట్ వరకు కూడా మీకు నచ్చిందా, ఆర్ఆర్ నచ్చిందా వరకు కూడా సూపర్బ్గా సపోర్ట్ చేశారనమాట. అండ్ ఆ క్లాష్ వచ్చినప్పుడు కూడా నిజంగానే ఆయనే కొంచెం, నేను యాక్చువల్లీ అదే డేట్కి వచ్చేయాలి, బట్ ఓన్లీ బికాజ్ ఆఫ్ సన్నీ నేను చాలా ఇబ్బంది పడిపోతున్నాను, ఎలా ప్రమోట్ చేయాలి ఏంటనేది నలిగిపోతున్నాను అనేది అర్థం చేసుకుని ఆయన అంతటా ఆయనే కాల్ తీసుకుని ఇలా వెళ్దాం అనుకుంటున్నానంటే నాకు అది రిలీఫ్, చాలా భయంకరమైన రిలీఫ్. అది చెప్పినా అది అర్థం కాదు. అంటే అది ఎలా ఉంటుందంటే ఫస్ట్ టైం నాకు ఎక్స్పీరియన్స్ అది, ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. లేదు సార్, ఎందుకంటే నేను అది ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే ఒకే సినిమా, ఒకే హీరో సినిమా ఒకే రోజు రిలీజ్ చేయటం అనేది, వెన్ మీకు తెలిసి ఉంటుంది, మీరు వచ్చేసి ఈ 2 సినిమాలని ఈక్వల్గా నమ్ముతారు. అవును అవును, రెండింటికి న్యాయం చేయాలి. ఓ పక్కన వచ్చేసి అది అవును, రకమైన అది ఓకే, ఇద్దరికి న్యాయం చేయాలి, మనం 100% చేయాలి, ఏదో ఒకటి మిస్ అవుద్ది దాంట్లోనూ దీంట్లోనూ, ఏదో ఒకటి మిస్ అవుద్ది. ఆ మిస్ వల్ల ఇబ్బంది పడతారు ఒకళ్ళు. ఆ ఇబ్బంది పెట్టడం అనేది చాలా పెయిన్ఫుల్, ఎందుకంటే చాలా 2 నాయే. అది దాన్ని ఎలా బయటికి రావాలనే టైంలో ఆయన వల్లే అప్పుడు కూడా ఇలా రావటం అమ్మయ్య అనే రిలీఫ్. బట్ ఈ ఏదైతే అది ఒప్పుకొని ఇది చేశారో డెఫినెట్గా అది వీక్ హెల్ప్ అవుతుంది, ఇద్దరికిద్దరు ఇది అవుతారు అనేది గట్టిగా నమ్ముతున్నాను. One word or a sentence. I think super non-intrusive producers, in the sense chala as an actor, as a director, I think Setlo they gave us a lot of freedom to, I honestly didn't feel a lot of pressure from the producer. I mean, there is a lot of interference from producers in general when it comes to the filmmaking process, or maybe characterization or whatever, or dates, anything, any of those issues. I never felt like those were issues on the set at all. Very the adaptability for that matter. Even the date issues it was such a big problem. But I don't think I even realized that, because they didn't call me and discuss that, or because when we were planning promotions, have me come here, those kind of things. So the amount of stress they were taking, I don't think I realized it. And I feel like if they wanted it for somebody else, they would have probably made it like a big deal and said, no, you have to cooperate, you have to do this, you have to do that. We've always been very comfortable like that overall. So I think they made me feel as an artist very, very comfortable, even as an playing such an intense role. Always throughout super supportive, no intrusiveness, unnecessary intrusiveness is what I felt, which was amazing to see. ఈ టాపిక్లో ఉన్నాం కాబట్టి సేమ్ థింగ్, ఐ డిడ్ నాట్ సేమ్ డేట్ అన్నప్పుడు ద కైండ్ ఆఫ్ బజ్ ఇట్ క్రియేటెడ్ వాజ్ ఎక్సైటింగ్ ఫర్ మీ. నాకు దానికి ఉండే బర్డన్ ఏంటి, దానికి ఉండే వెయిట్ ఏంటి, ఐ వాజ్ నాట్ రియలైజింగ్ ఇట్, బికాస్ 10 years నేను లిటరలీ ఆన్ పేపర్ సైడ్ ఉన్నాను, డైరెక్షన్ వైపు లేను. అండ్ ఇండస్ట్రీ అంత దాని ప్రోస్ అండ్ కాన్స్ నాకు తెలియదు. ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్. 2 dates, 1 dayలో 2 విష్ణు గారు 2 సినిమాలు వాజ్ అ నైస్ రింగ్ టు ఇట్. బాగుంది కదండి. ఏంటిది ఇలా అంటే నా ప్రాబ్లం 2 నాకు, ఇప్పుడు 2 నాకు ఒక్కడికే, వాళ్ళకి ఒకటే, కానీ ఇదేదో బాగుంది అన్నట్టు చూసే చాలా మంది అలా చెప్పేవారు. మీరు రాస్తారు కూడా డైలాగ్ ఏంటి? అంటే ప్రొడ్యూసర్కి ఫైనాన్షియల్ ఎంత ప్రాబ్లం అవుతుంది, హీరోగా జస్ట్ ఫర్ హిమ్ ఇట్స్ 2 films, ఫర్ అస్ ఇట్స్ మై 1 film. ఆయనకి ఎంత అవుతుంది, ఐ డోంట్ నో దిస్. అండ్ ద బెస్ట్ పార్ట్ వాజ్ సన్నీ షీల్డెడ్ మీ సో మచ్. అండ్ ఎక్కడ ఎటువంటి హీట్ కానీ ఖచ్చితంగా డిస్కషన్స్ అయి ఉంటాయి, ఖచ్చితంగా దే వుడ్ హ్యావ్ బీన్ లాట్ ఆఫ్ ఇటరేషన్స్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. ఏం చేద్దాం ఏంటి, ఆ విష్ణు చేసిన ప్రొడ్యూసర్ హ్యాడ్ హిజ్ ఓన్ limitations and his concerns and all this stuff. We had our own limitations and all. But one thing Sunny said was, "Nuvvu ite raku. Don't cross the line. Don't come this side. You focus on finishing the film. Let me handle this side." And ఎటువంటి ఇన్ఫర్మేషన్స్ వచ్చినా,
ఎటువంటి నేను టెన్షన్ పడే వచ్చినా సరే, వన్ టెక్స్ట్ టు హిమ్ అండ్ యూ సే ఐ విల్ హ్యాండిల్ ఇట్, దట్ ఈస్ నాట్ యువర్ హెడేక్, డోంట్ ఈవెన్ వరీ అబౌట్ ఇట్. ప్రశాంతంగా ఫిల్మ్ చేసుకుందాం. వెన్ రిలీజ్కి వచ్చేటప్పటికి యూ నో హౌ ఇట్ ఈస్, యూ హ్యావ్ టు రష్ థింగ్స్ అప్, యూఎస్ పంపించాలి, గెట్ ద కాపీస్ రెడీ, మిక్సింగ్స్ అండ్ ఆల్ ద స్టఫ్, చాలా రచ్చలు ఉంటాయి. అలాంటి దీంట్లో డోంట్ గెట్ ఇన్ ఆల్ దిస్ స్టఫ్. అండ్ దట్ ఈస్ వన్ రీజన్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ that he was there for me, that today when we see the copy, it looks so right with respect to music, with respect to mixing. Avan last lo perchukune ivi kada, yes that came out so well. And idi నాకు అలవాటు అయిపోయింది. This has already been a habit with him, because again after 10 years I'm shooting, 10 years తర్వాత I'm directing and all this stuff. సెకండ్ డే అనుకుంటా ఏదో కాఫీ షాప్లో షూట్ చేస్తున్నాం, షూటింగ్ ఇన్ కాఫీ షాప్. సో వీ హ్యాడ్ టైమ్ టిల్ సాయంత్రం కస్టమర్స్ వచ్చేస్తారు, సమ్ బ్రూలే షూట్ చేస్తున్నాం. ఓకే. సో సాయంత్రం కస్టమర్స్ వచ్చేస్తారు, వీ హ్యాడ్ టైమ్ టిల్ 6 o'clock. మన కాల్ షీట్ 6 o'clock వాళ్ళు వస్తారు, మీరు ఫినిష్ చేయాలి అని చెప్పి. వీ షూటింగ్ ఎగ్జాక్ట్లీ నేను హీరోని, దట్ సీక్వెన్స్, ఆ సీక్వెన్స్ షూట్ చేయాలి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ ఫర్ అస్. రాసుకున్నప్పటి నుంచి, మాట్లాడుకుంటున్నప్పుడు, డిస్కషన్ అవుతున్నప్పటి నుంచి మన టీజర్లో ఇది పడాలిరా, మన టీజర్లో ఇది పడాలి వాజ్ దిస్ థింగ్ అనమాట. వి లవ్ దట్ సీక్వెన్స్ సో మచ్. 4:30 or సంథింగ్ ఆ సీక్వెన్స్కి వచ్చాం. సార్ వెళ్ళాలి, తిరిగి 5:30 నరేషన్ ఇచ్చారు ఇలాగా, ఇదే సినిమాలో మెయిన్ సీన్ అని మధ్యాహ్నం నుంచి ఇచ్చి ఇప్పుడు చెయ్యాలి ఇది అంటే, సార్ ఇక్కడ టైం అయిపోయింది ఎందుకంటే హాఫ్ అన్ అవర్లో మూసేయాలన్నారు. అరే హాఫ్ అన్ అవర్లో ఎంత ఇంపార్టెంట్, ఎక్కడ మూవ్ చేయాలరా, ఎలా అంటే ఇంపార్టెంట్ అని ఎక్కించి రెండో రోజు అది. మనమేమో అప్పటిదాకా కొంచెం ఫ్రీ ఫ్లోగా చేసేసే ఈ మూడ్లో ఉండే, 2-3 రోజులు టైం పడుతుంది కదా ఈ క్యారెక్టర్ కొంచెం తీసుకోవడానికి. ఇదేమో కొంచెం హీరోని ఇలాంటి డైలాగులు చెప్పాలి, అవి నాకు కష్టం. నేను హీరోనే ఇలాంటివి చెప్పాలంటే కొంచెం నాకు ఆ రోజు నాది అవుతుంది 2-3 సార్లు అవుతుంది. అప్పుడు కూడా సన్నీ వచ్చి నాకు, మీకు నచ్చినట్టు చేయండి, ఇవాళ కాబట్టి పెట్టుకుందాం, అవి ఏం తీసుకోకండి మీరు అన్నారు. ఓకే డన్. ఆ భరోసా అదే అది ఆల్వేస్ దేర్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు ఆ సీన్ ఫినిష్ చేసాం, ఫినిష్ దట్ సీన్ దట్ డే. అండ్ ఐ వాజ్ లైక్, ఆ సీన్ అవుతుంది అంటే ఉంటుంది కదా కొన్ని సీక్వెన్సెస్ రాసుకున్నప్పుడు, దిస్ ఆర్ ఆ సీన్స్ అని చెప్పి, దిస్ వాజ్ మై వన్ ఆఫ్ దోస్ సీన్స్ అనమాట. అండ్ అప్పటికి అంత ర్యాప్ కూడా లేదు, ఇది షూట్లో పర్ఫార్మెన్స్, డైరెక్టర్ యాక్టర్గా ఇది లేదు. అవుతుందా అవ్వదా అంటే సన్నీ వచ్చి, ఏం కావాలి నీకు, ఇంకొక పావు గంట కావాలి సన్నీ, సరే అరగంట ఇస్తాను నువ్వు చేసుకో. అండ్ హీ వెంట్ ఆఫ్, హీ వాజ్ దేర్, హీ వాజ్. అలాంటివి కథ షూటింగ్ మొత్తం దేవర్ లాట్ ఆఫ్ దిస్ థింగ్స్. సావ కొట్టి సెవులు మూసేసే కొంత ప్రొడక్షన్ టీం అయితే లిటరల్గా మోండా మార్కెట్లో షూట్ చేసి ఉండాలి. మోండా మార్కెట్లో దే సెడ్ ఆర్ఎఫ్సిలో మార్కెట్ ఉంది, షూట్ చేద్దాం, సెట్ వేద్దాం. అక్కడ ఏదో మన ఓల్డ్ సిటీ దగ్గర ఇంకోటి ఏదో ఉంది, అక్కడ ఫేమస్ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా వెనకాల, సమ్వేర్ వెనకాల ఖాళీ ఉంటుంది, అక్కడ వేసుకుందాం ప్లీజ్ అంటే. ఇట్ వాస్ లైక్, ఐ వాజ్ నాట్ అడమెంట్, ఐ వాజ్ లైక్ ప్లీజ్, ఐ వాంట్ ఇట్, ప్లీజ్ నాకు అది ఇచ్చేయండి ప్లీజ్. And he went లాజిస్టికల్లీ ఇంపాసిబుల్ అలాంటి లొకేషన్స్ లో. ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ మనం ముందు చెప్పినప్పటి నుంచి ఇది ఒక్కటే మాత్రం సెట్ అన్నారు. ఓకే ఇది ఒక్కటే కదా మన మెయిన్, అక్కడ ఎక్కువ ఉంది, ప్లస్ ఆ మార్కెట్ ఇది అంటే కొంచెం కష్టం అవుతుంది, ఓకే అనుకున్నాం. లాస్ట్ చేద్దాం అని చెప్పి ఒరిజినల్ దానికే నాకు కావాలని అక్కడికే పట్టుకెళ్ళారు. బట్ అది మనకి కనిపించడం. సార్ ఇందాక మీరు వచ్చేసి అన్నారు సినిమా మ్యూజిక్తో చూస్తే, హీ ఆల్సో మెన్షన్ మ్యూజిక్తో చూస్తే. సో కాలభైరవ వచ్చేసి మనకి వీవ్ నోన్ హిమ్ సిన్స్ హిస్ టీన్ ఇయర్స్. అప్పటికి ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, నెమ్మదిగా పాటలు పాడతాం మొదలు పెట్టాడు. సో హీ సాంగ్ థ్రైస్ ఫర్ మీ. సో ఐ థింక్ తిను ఇంకా మోర్ జర్నీ చూసుంటాడు, ఎందుకంటే హీ నోస్ హిమ్ యాజ్ అ టీనేజర్. సో అలాంటిది నౌ హీస్ I was the first person to approach him to do music for me. ఓకే. సో నౌ ఇప్పుడు వచ్చేసి యాజ్ అ టెక్నీషియన్ యూఆర్ వర్కింగ్, అండ్ మీరు ఖచ్చితంగా చెప్తున్నారు మ్యూజిక్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, యూనో నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సో
అండ్ థ్రిల్లర్కి వచ్చేసి ఎవ్రీ టెక్నీషియన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రమ్, అంటే ఇప్పుడు ఒక అవును. డైరెక్టర్ ఒక్కడే కాదు, అవునవునవును. అవును. ఏంటి డైరెక్టర్, ఎడిటర్, కెమెరామెన్, అన్ని ఇంపార్టెంట్. ఆల్ హెచ్ఓడీస్. థ్రిల్లర్కి మాత్రం అంటే ఓకేరా ఇక్కడ 2 మంచి పాటలు కొట్టేస్తే మనం బయటపడిపోవటం అనుకని ఇంకోటి సహకరించాలి. అవునవునవును. సో అందరూ ఇది తలో చేయాలి. అవునవును. సో మీరు సినిమా చూసారు కాబట్టి మీకు ఏమనిపించింది సార్ మొత్తం సినిమా? నాది నన్ను ఈ సినిమా హీరో అని మన వాళ్ళు నన్ను ఆప్షన్ కింద పెట్టుకున్నారు. నేను కథని విలన్ ఎంత స్ట్రాంగ్గా చేస్తే అంత స్ట్రాంగ్ అవుతుంది స్టోరీ. నాది కాదు, విలన్నే హీరో అని అతన్నే ఎవరైతే ఉంటారో అతనికే మ్యాక్సిమం ఇది పెట్టి చెయ్యాలి అని చెప్పా. బట్ సినిమా చూసిన తర్వాత, ఇప్పుడు కంప్లీట్ చూసిన తర్వాత, ఇప్పుడు బయటికి కాలభైరవ హీరో కింద వచ్చాడు. సో థ్రిల్లర్కి ఎప్పుడు అది ఇది ఉంటుంది. ఇంకొద్దిసేపు సినిమా ఉంటే బాగుండు అనే ఫీలింగ్ చాలామందికి ఉంటుంది. ఓ ఫంటాస్టిక్. చాలామందికి అనిపిస్తుంది అప్పుడే అయిపోయిందా అనేది ఉంటుంది. వాళ్ళందరూ మళ్ళీ ఇమీడియట్గా ఇంకోసారి చూస్తే, ఇమీడియట్గా అంటే వెంటనే షో అని కాదు, నెక్స్ట్ డే తర్వాత చూస్తే ఈరోజు ఒక్కళ్ళే వెళ్ళినోళ్ళు ఫ్యామిలీతో కొంచెం మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయి. అంటే థ్రిల్లర్కి ఏదైతే కొన్ని ఫాలో అవుతారో, అంటే కొంచెం మనం లాజిక్స్ ఇవి ఉంటాయో అవి ఇంకా డీటెయిల్గా అర్థం అవుతాయి అన్నమాట. సో కాలభైరవ ఈ సినిమాకి హీరో అన్డౌటెడ్లీ. సో స్వీట్ ఆఫ్ యూ సార్. మొత్తానికి కాలభైరవకి వచ్చేసి ఏంటి కప్పిచ్చారు. అంటే దానికి థ్రిల్లర్ చేసినప్పుడు వెన్ ద రైట్ మ్యూజిక్ కమ్స్, వెన్ ద రైట్ సౌండ్ ఎఫెక్ట్స్ కమ్స్, ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్, టోటాలిటీ అర్థం అవుతుంది. లేకపోతే ఈ షార్ట్ ఎందుకు తీసాడు, లేకపోతే ఈ సీక్వెన్స్ ఎందుకు ఉంది, డజంట్ రియలీ మేక్ సెన్స్. ఎక్కడో తీసి దాన్ని ఎక్కడో షార్ట్ వేసి లాస్ట్లో మళ్ళీ వాడతాను దాన్ని. అండ్ యూ నో ఇట్ సో వెల్, యూ ఆల్రెడీ డన్ దట్ ఇన్ లక్కీ భాస్కర్ అండ్ ఆల్ ద స్టాఫ్. Yeah, that's why I asked technicians and importance. ఎందుకంటే I value my technicians a lot. They say, this was my toughest scene. ఈ సీన్కి నేను 5 పేజీలు ఆపకుండా మాట్లాడాను, లేకపోతే ఇంతసేపు ఇచ్చేసానని. ఈ సినిమాకి అన్ని డైలాగులు లేవని విష్ణు గారు క్లియర్గా చెప్పేస్తున్నారు. సో బేసిక్ వాట్ వాస్ ద టఫెస్ట్ ఏంటి డే ఆఫ్ షూట్ for you? I think overall playing this character itself was quite tricky. ఎందుకంటే ఇది చేయలేదు. ఈ ఒక్క రోజు గడిస్తే చాలరా బాబు నాకు అనుకునేది. ఐ థింక్ ఇట్ ఇస్ ఒక సీక్వెన్స్ ఉంది ఈ సినిమాలో, ఒక చిన్న షూట్ అవుట్ సీక్వెన్స్. ఐ థింక్ దట్ సీక్వెన్స్ హ్యాడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ కొంచెం ఫిజికల్ మూవ్మెంట్, మేబీ రన్నింగ్, లైక్ అ హోల్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ దట్ ఐ హ్యాడ్ టు డూ in one shot. I don't want to explain in detail the scene, but it's a proper shootout scene where you're planning a lot of action. Correct. The officers giving commands to her, subordinates and sending them in and taking the shot. So all of these, okate take lo I had to do it, which was konjam tricky. Endukante I think I also had a bad leg that day. Of course you did, yeah. Naku injury, I was injured that time, and I had to do the exact same day was when I had to do the sequence of jumping over a kind of like a wall or a gate, which they said they wanted to use a double. Okay. But naku, I want to do everything on my own. Like I like to do it because I like, as an actor, I like to push my boundaries and I enjoy doing action. So that was quite difficult actually, painful, but I did it. And I think సార్ అన్నీ అలా కలిసి వస్తాయి సార్. ఎలా ఉంటుంది అంటే యాక్టర్స్కి ఇది మనం కొంచెం లేట్గా చేద్దాం అనుకున్న ప్రతిసారి లేదు ఈ రోజే షూట్. ఇప్పుడు మా డైరెక్టర్స్ ఎలా ఉంటుందంటే ఓకే ఇది వచ్చేసి ఇంటర్వెల్ సీక్వెన్స్, లేకపోతే ఇదేమో క్లైమాక్స్ సీక్వెన్స్, ఓకే మనం నెమ్మదిగా మాట్లాడి కొంచెం లాస్ట్లో వేద్దాం అంటే కో డైరెక్టర్ అదే ఫస్ట్ షెడ్యూల్ వేస్తాడు. అదే కదా. ఇంటర్వెల్లో అంటే గుర్తొచ్చింది, ఇంటర్వెల్ ఇప్పుడున్న టెక్నాలజీతో మనం యూస్ చేసుకుంటే అది నార్మల్గా చేయొచ్చు. కానీ ఒక 50 floors బిల్డింగ్ పైన క్రెయిన్లు పెట్టి ఒరిజినల్గా అక్కడి నుంచి వేలాడదీశారనమాట. ఆ సీక్వెన్స్ చేసేటప్పుడు అది చూస్తే నాకు భయం వేసింది. నాకు చూస్తే ఇంత రిస్క్ ఎందుకు, మామూలుగా చేసుకోవచ్చు కదా ఇది, ఎందుకు చేశారు నాకు నిజంగా అర్థం అవ్వాలా. బట్ అలా చేస్తుంటే ఆ ఇంపాక్ట్ ఇంటర్వెల్కి వద్దును కాదు. ఓకే, అది గ్రేట్. అది చేసిన వాళ్ళందరూ కూడా చాలా గ్రేట్. చాలా రిస్క్ అది, చూస్తేనే భయం వేస్తుంది మనకి.
అంత పైనుంచి బట్ అది వర్క్ అయింది ఆ ఫిలింలో, అది బాగా కనిపిస్తుంది. సూపర్ సార్. సో మొత్తం అందరికీ వచ్చేసి ఓకే, ఇప్పుడు శ్రీ విష్ణు గారు వచ్చేసి మృత్యుంజయ సినిమా అనేది ఒక థ్రిల్లర్ అనేది మనం వచ్చేసి క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసాం. ఎందుకంటే ప్రిపేర్డ్నెస్ ఉండాలి. ఫర్ ద ఫస్ట్ టైం అందరూ ఇదివరకు అంటే మనం సక్సెస్ అయిన తర్వాత నుంచే ఎప్పుడైనా ఒక జర్నీని చూస్తూ ఉంటాం. సో ఆర్ మెజారిటీ ఆఫ్ సక్సెస్ దేంట్లో వచ్చింది. ఇప్పుడు జస్ట్ బికాస్ ఇప్పుడు మనం ఏంటి విష్ణు గారు వచ్చేసి లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా కంటిన్యూస్గా వచ్చేసి ఈస్ బీన్ డెలివరింగ్ హిట్స్ ఇన్ ఎంటర్టైనర్స్, కాబట్టి మనకు ఆ మెమరీనే ఉంటుంది. దాని ముందు వచ్చేసి రాజరాజ చోళ కావచ్చు, ఇంకా అలాంటి చాలా సినిమాలు ఏంటి ఇప్పటికీ దాంట్లో వచ్చేసి ఫ్యూ కాన్వర్జేషన్స్ బిట్వీన్ శ్రీ విష్ణు గారు కానీ ఇంకా నారా రోహిత్ గారు కావచ్చు. క్లైమాక్స్ అన్బిలీవబుల్ క్లైమాక్స్ అదైతే ఇప్పటికీ. సో అలాంటి సినిమాలన్నీ వచ్చేసి చేసి వచ్చారనేది మేబీ కొంచెం కొంచెం మళ్ళీ ఇప్పుడు యంగ్ బ్యాచ్ తెలియదు. నేను ఓల్డ్ అనకూడదు కదా అందుకని. సో ఇప్పుడు ఆ యంగ్ బ్యాచ్కి వచ్చేసి తెలియదు. నౌ ఈ సినిమాతో వచ్చేసి చిన్న అప్పట్లో సినిమా చూసి శ్రీ విష్ణు గారు ఫాలో అయిన ఆడియన్స్కి ఇట్ విల్ బీ లైక్ అ నాస్టాల్జియా. ఈ నిబ్బా నిబ్బీస్కి వచ్చేసి ఇట్ విల్ బీ లైక్ వావ్, ఏంటి మన శ్రీ విష్ణు గారు ఇది కూడా చేస్తారా అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. సిక్స్త్ వచ్చేసి విత్ అ బిగ్ ఓపెనర్ అండ్ లాంగ్ రన్ ఉండాలని కోరుకుంటూ Thank you. Bye.